మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు పుత్ర గణపతి వ్రతం. ఇంట్లో ఇది వేసి దీపం పెడితే మీ ఇల్లు సిరి సంపదలతో ఐశ్వర్యంతో నిండిపోతుంది. వినాయకుడికి ప్రీతికరమైన రోజులలో పుత్ర గణపతి వ్రతం కూడా ఒకటి. ఈరోజు ఇది వేసి దీపం పెడితే మీకు ఉన్న జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి. మీ జీవితం మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పుత్ర గణపతి వ్రతం రోజు పూజ గదిలో వినాయకుడి పటం ముందు ఈ విధంగా దీపం వెలిగించటం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయి. అంతేకాదు మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. దీపం వెలుతురుని ఇవ్వటమే కాక మనల్ని అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపిస్తుంది. ఆధ్యాత్మికమైన కార్యక్రమాలలో మనందరం కూడా దీపాలు వెలిగిస్తాము. భారత పురాణ ఇతిహాసాల్లోనూ వేదాంగాలలోనూ దీపానికి ఉత్కృష్టమైన స్థానం ఉంది. దీపంలో మనం మొట్టమొదటిగా చూసే సుగుణం కాంతే, కానీ అంతకు మించిన ఒక స్ఫూర్తిని దీపం మనకు అందిస్తుంది. దీపం చివరి వరకు తన కాంతిని పరులకు పంచుతుంది. తన నుండి మరొక దీపాన్ని వెలిగించేందుకు తప్పిస్తుంది. దీపాన్ని మనోవికాసానికి, ఆనందానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. వెలుగు సంతోషకారకం, చీకటి కష్టకారకం. జీవితం చీకటి వెలుగుల కలియక. జ్ఞాన వెలుగుల్ని ప్రసాదించేది దీపం. అజ్ఞానానికి చిహ్నమైన తపస్సును నశింపచేసి జీవులకు వెలుగు మార్గాన్ని చూపించేదే దీపం. అందుకే దీపం పరబ్రహ్మ స్వరూపం అని భావిస్తూ ఆరాధిస్తారు. వెలిగించటం సనాతన భారతీయ సంస్కృతి. ఆర్పటం కలుషితమైన దానవ ప్రకృతి. ఏ ఉత్సవంలోనూ దీపాలను ఆర్పరాదు, చీకటిని నింపరాదు. ప్రతి ఉత్సవంలోనూ దీపాలను వెలిగించి వెలుగులను పెంచాలి, కాంతులను పంచాలి. ఇది వేద మార్గం. దీపం వెలుగుకు సాధనం, వికాసానికి సంకేతం. అందుకే దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వోత్తమ, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే అన్న ప్రాచీన శ్లోకం మనిషి చేసే ప్రయత్నాలకు అక్షర రూపం. ఈరోజు ఇది వేసి దీపం పెడితే మీకు ఉన్న జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతకన్నా ముందు వినాయకుడు గంగా పార్వతీదేవిల మధ్య వచ్చిన గొడవను ఎలా పరిష్కరించాడో తెలిపే కథను విందాం. ఫ్రెండ్స్, ముందైతే మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం గణేశాయ నమః అని కామెంట్ చేయండి. ఒకసారి గంగా పార్వతుల మధ్య ద్వేషం వర్ధిల్లుతూ ఉండగా గంగా పుష్కరం వచ్చింది. నారదుడు పార్వతీదేవి దగ్గరకు వెళ్ళి పార్వతితో ముక్కోటి దేవతలు వారి వారి మద్దతులు, శక్తులు గంగాజలానికి సంక్రమించేలాగా పుష్కర స్నానాలు చేస్తూ ఉన్నారు. అమ్మా గౌరీ, నీవు కూడా అలాగ చేస్తే విశాల హృదయం కల మంచిదానివి నీవేనని లోకం నిన్నే మెచ్చుకుంటుంది అని చెప్పాడు. తర్వాత గంగాదేవి దగ్గరికి కూడా వెళ్ళి గంగతో, గంగా భవాని, నిన్ను పావనం చేద్దామని పార్వతీ వస్తూ ఉన్నది తెలుసా అన్నాడు. అలాగా, దయా దాక్షిణ్యాలు చాటుకుందామని వస్తున్నదా? రాణి చెప్తాను అన్నది గంగ. ఇక పార్వతీదేవి గంగానది దగ్గరికి వచ్చింది. పూలు జల్లి గంగలో దిగబోతూ ఉంటే, ఆగు, నన్ను మలినపరచకు అని గంగ ఆటంకపరిచింది. ఇద్దరికీ గొప్ప వినాద సంవాదం జరిగింది. కుమారస్వామిని శరవణ సరస్సు కన్నది. నీ అవిటి చేతులతో నలిగిన బొమ్మ బావు పాపం గజ ముఖుడయ్యాడు, నీవు మాత్రం ఒట్టి గొడ్రాలివి అన్నది గంగ. నేనెవర్నో తెలుసా? పరమశివుని అర్ధాంగిని, భాగేశ్వరిని అన్నది పార్వతి. తెలియకం కట్టుకున్న అమాయకుణ్ణి సగం తినేసిన పరమ పాతకివి అన్నది గంగ. జారిపడిన భ్రష్టురాలివి నువ్వు అన్నది పార్వతి. అలాహలం గొంతు దిక్కుండా మృంగిన తాపాన్ని చల్లార్చితే మెచ్చి నచ్చి మనోహర కుసుమ సుకుమారిగా తలను దాల్చిన జగద్రక్షకుడికి ఇష్టురాలినో భ్రష్టురాలినో లోకానికి తెలుసులే అంది గంగ. ఎవరో పిలిస్తే వస్తూ చిక్కులు పడిన అర్భకురాలివి, అలా మారిన సుకుమారితనం దేనికి అన్నది పార్వతి. నువ్విలాగే అంటావులే, బలులు కోరే జాలిలేని అమ్మ తల్లివి, వామాచారినివి, మలినవు, అంటరాని మాతాంగివి, మోటు దానివి, శక్తివి అని గంగ గడగడ అనేసింది. బాగా గుర్తు చేసావు గంగ. అవును, నేను శక్తిని, మహాశక్తిని అంటూ పార్వతి ఆవేశం పొందింది. ప్రళయ ప్రభంజనాలు వీచాయి, చీకట్లు కమ్మాయి.
మెరుపులతో ఆకాశం గర్జించింది. పిడుగులు పడ్డాయి. భూమి కంపించింది. మంచు శిఖరాలు కరిగాయి. పార్వతి ఆవేశానికి గంగ పరిహాసం చేస్తూ, చాలే చల్లదనాన్ని కదా అని నన్ను చిన్న చూపు చూశావే, కానీ నేను జలశక్తిని అన్న సంగతి మరిచావు. నన్ను రెచ్చగొట్టిన పాపం నీదే అంటూ గంగ హిమాలయ శిఖరాగ్రాల ఎత్తున పొంగింది. గంగా నది పరవళ్ళు తొక్కుతూ ఉత్తర భూమిని జలమయం చేసింది. దేవతలు బారులు తీర్చి ఆకాశం మీది నుంచి జరిగిన బీభత్సాన్ని చూస్తూ, అమ్మలు ఆడిపోసుకోవటం కాదు గాని ప్రళయం తెచ్చి పెట్టారు అని నిట్టూర్చి కలహబీజం నాటిన నారదుణ్ణి ఓ కుమ్మడిగా నిందించారు. అదే సమయంలో విఘ్నేశ్వరుడు దక్షిణం నుంచి తిరిగి వస్తూ నారదుణ్ణి చూసి, కలహభోజన కడుపు నిండిందా, ఎంత ఉపద్రవం తెచ్చి పెట్టావయ్యా అన్నాడు. దానికి నారదుడు, ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడే కదా కడుపు నిండిన వినాయకులెవరో, లోక కళ్యాణం కోసం నడుము బిగించి పాటుపడే నాయకుడెవరో తెలిసేది అని చలోక్తి విసురుతూ వెళ్ళిపోయాడు. తర్వాత విఘ్నేశ్వరుడు కైలాసం చేరాడు. కైలాసంలో పార్వతీదేవి పశ్చాత్తాపంతో తనలో తాను, మళ్ళీ మరొక భగీరథుడు తరలించుకుపోతే గాని గంగ ఉద్రిక్తం తగ్గదు అని గట్టిగా అనుకున్నది. ఆ మాటలు విఘ్నేశ్వరుడు విన్నాడు. కానీ ఏమీ ఎరగనట్టు పార్వతి ముంగిటకు వచ్చి పాదాభినందనం చేసి, అమ్మ, ఒక మంచి పని తలపెట్టాను, ఆశీర్వదించమ్మా అన్నాడు. విఘ్నేశ్వరుడు తలపెడితే, అడ్డేమిటి నాయనా, ఇంతకు నువ్వేదో దక్షిణంగా వెళ్ళి వచ్చినట్లున్నావు, విశేషమేమిటి అన్నది పార్వతి. అప్పుడు విఘ్నేశ్వరుడు, ఏం చెప్పమంటావు, వింధ్యకు దిగువ అంతా శూన్యంగా ఉన్నది. ఆ ప్రదేశమంతా మేరుపచ్చగా నీ అన్నపూర్ణ నామధేయాన్ని పొందితే ఎంత బాగుంటుంది అనిపించిందమ్మా. గంగమ్మ కాస్త అటు వెళ్ళి చల్లగా చూస్తే కదా, ఏమంటావమ్మా అన్నాడు. దానికి పార్వతి, నేననేదేముంటుందబ్బా, అంతా ఆ విశ్వనాథుడిదే కదా భారం అన్నది. ఆ మాటలు విని విఘ్నేశ్వరుడు, అలా అని మనం ఊరికే చూస్తూ ఉండవలసిందేనా, మన ప్రయత్నం ఉండాలి కదా అన్నాడు. తప్పకుండా ఉండాలి, అందున నీలాంటి వాడు పూనుకుంటే జరిగినదేముంది అంది పార్వతి. ఆ మాట చాలునమ్మ, వెళ్ళి వస్తాను అని పార్వతి పాదాలు తొండంతో కళ్ళకద్దుకొని వెళ్ళిన విఘ్నేశ్వరుడు తిన్నగా గౌతమ మహర్షి ఆశ్రమ ప్రాంతానికి చేరుకున్నాడు. గౌతముడు పడమటి కన్నుముల నడుమ ఆశ్రమం ఏర్పరచుకుని అవసరం మటుకు సేద్యం చేసుకుంటూ ఉన్నాడు. విఘ్నేశ్వరుడు చూలుతో ఉన్న ఆవుగా మారాడు. ఆ ఆవు వెళ్ళి గౌతముడి చేనులో పడి మేస్తున్నది. ఆ ఆవును అదిలించి తరిమే ప్రయత్నంగా గౌతముడు కమండలం నీరు అరచేత్తో విసిరాడు. ఆ నీటి చుక్కలు పడటంతో ఆవు పడిపోయి గిలగిలా తన్నుకొని కొయ్యబారింది. గౌతముడు తన సుకృత్యాన్ని తపస్సును ధారపోసిన మాయదారి గొడ్డు మూసిన కన్ను తెరవలేదు. ఇంకొక వైపు నారదుడు దేవేంద్రుణ్ణి ఉసిగొలిపాడు. ఇంద్రుడికి గౌతముడి మీద తీరని పగ ఉంది. బ్రహ్మ అపూర్వ సుందరిగా అహల్యను సృష్టి చేశాడు. ఇంద్రుడు చాలా ఆశపడ్డాడు. ఇంకా చాలామంది పోటీ పడ్డారు. భూదేవికి ప్రదక్షిణం చేసి ఎవరు ముందు వస్తే అహల్య వాళ్లది అవుతుందని బ్రహ్మ పందెం పెట్టాడు. గౌతముడు ప్రసవిస్తున్న ఆవు చుట్టూరా తిరిగి వచ్చి బ్రహ్మతో వాదించి ఒప్పించి అహల్యను భార్యగా గెలుచుకున్నాడు. గోవు సాక్షాత్తు భూదేవితో సమానమని చెప్పిన ఆ గౌతముడి చేతి మీదుగా గోహత్య జరిగింది. పగ తీర్చుకోవడానికి మంచి అవకాశం వచ్చిందని ఇంద్రుడు గొప్ప ముని పుంగవుడి వేషంతో ఊరంతా తిరిగి గౌతముడు గోహత్య చేసిన మహాపాపి ని ఆశ్రమం మైలపడిపోయింది. గౌతముడిని చూసినా ఆశ్రమంలో అడుగుపెట్టిన మహాపాతకం చుట్టుకుంటుంది. గంగా జలాలు ఆశ్రమ సీమలో ఆవు మీద నుంచి ప్రవహించాలే తప్ప వేరే పరిహారం ఏదీ లేదు అని లోకమంతా చాటి మహర్షులను రెచ్చగొట్టాడు. దాంతో ఋషులు గౌతముని వెలివేశారు. ఎక్కడి గంగా నది, ఎక్కడి పడమటి కనుమలు. అయినప్పటికీ గౌతముడు భగీరథుణ్ణి ఆదర్శంగా పెట్టుకుని గంగాదేవిని గూర్చి హిమాలయాల్లో గొప్ప తపస్సు చేశాడు. భగీరథుడు కూడా అంత గొప్ప తపస్సు చేయలేదని గౌతముణ్ణి మెచ్చుకొని గంగా ప్రసన్నురాలై అదేవిధంగా గౌతముడి వెంట బయలుదేరింది. దారి పొడవునా గంగాదేవి అడుగు జాడల్లో ఎన్నో ఏర్లు, వాగులు పుట్టాయి. గౌతమాశ్రమం చేరుతూనే గంగానది ప్రవాహమై గౌతముడి దారి చూపుతూ ముందు నడుస్తూ ఉంటే ఆవు మీది నుంచి జలజలా పారే గలగలా ప్రవహించి గౌతమి అని పేరు పొందింది. అప్పుడు ఆవు దిగ్గున లేచి 4 అడుగులు వేసి అలా
పైకెగిసి ఆకాశంలో అదృశ్యం కాగా విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించాడు. విఘ్నేశ్వరుడు గంగకు నమస్కరించి, అమ్మా, తనయుణ్ణి మన్నించు. నీ దయామృత జలాలతో వింధ్యకు దిగువనున్న భూభాగమంతా సుభిక్షం కావాలని ఇంత పని చేశాను. దక్షిణ గంగా అవతరించిన నీవు గోవును బ్రతికించి ఇచ్చినందువల్ల గోదావరి అని పేరు పొందుతావు అని చేతులెత్తి మ్రొక్కి అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత కృష్ణా, కావేరీ నదులు ఏర్పడ్డాయి. గౌతమ మహర్షి తెచ్చిన గంగా మరొక 3 గొప్ప నదులుగా దక్షిణ భారత భూమిని సుభిక్షం చేసింది. గంగా, గోదావరి, కృష్ణా, కావేరి అని నదుల పేర్లు చెప్పుకోవటం పరిపాటి అయింది. గౌతముని ఆశ్రమం తిరిగి కలకలలాడింది. గోదావరి పొడవున అనేక క్షేత్రాలు వెలిశాయి. గౌతముడి కీర్తి కూడా వ్యాపించింది. గంగ పడమటి కనుమలకు ప్రవహించటం అనేది అసంభవమైనది కనుకనే ఇంద్రుడు ఆ విధంగా పరిహారం చెప్పాడని గాని అసంభవాన్ని సాధించి సంభవంగా మార్చిన గౌతముడి గొప్పతనాన్ని గుర్తించి చివరికి ఇంద్రుడు క్షమాపణ వేడుకున్నాడు. గౌతమునికి మాత్రం సంతోషం లేకపోయింది. అదివరకే ఇంద్రుడి మోసం కారణంగా అహల్యను బండరాయిగా పడి ఉండమని శపించి ఉత్తర దేశం నుంచి వింధ్య దాటి పడమటి చర్యల్లో ఆశ్రమం కట్టుకుని ఒంటరిగా ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాను. గోదావరి అవతరణంతో పడమటి కనుమల్లోని మునుల ఆశ్రమాలు మరింత శోభించాయి. అత్రి మహాముని త్రిమూర్తుల అంశలతో పుత్రవంతుడయ్యాడు. అనసూయ అతిథులకు నిరతాన్న దానం చేస్తున్నది. గౌతముడి ఆశ్రమం చుట్టూరా కూడా సస్య సమృద్ధి విశేషంగా ఉన్న అహల్య లేని కొరత కనిపిస్తూనే ఉన్నది. తొందరపడి అహల్యను శపించినందుకు గౌతముడు మనసులో విచారిస్తున్న సమయంలో విఘ్నేశ్వరుడు కనిపించి, గౌతమ, త్వరలోనే విష్ణువు రాముడై తన పాదం మోపి నీ భార్యను మనిషిగా చేస్తాడు. ఆశాని పునీతం అవుతుంది. గోదావరి అవతరణానికి గాను నీకు చాలా శ్రమ ఇచ్చాను. గోదావరికి గౌతమీ నామం చిరస్థాయిగా ఉంటుంది అన్నాడు. గౌతముడు ఆ మాటలకు సంతోషంతో, విఘ్నేశ్వర, అంతా నీ సంకల్ప బలం వలనే కదా జరిగింది. గోదావరి జలాలు విఘ్నేశ్వరుని కృప ఎల్లకాలము రక్షిస్తూ ఉంటాయి అన్నాడు. ఇక వీడియోలోకి వస్తే పాల్గొన శుద్ధ చవితిని పుత్ర గణపతి వ్రతంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున వినాయకుణ్ణి నియమనిష్టలతో పూజించిన వారికి సకల శుభాలు కలుగుతాయని, పుత్ర సంతానం కలుగుతుందని, పిల్లలు ఉన్నవారికి వారి వల్ల పేరు ప్రఖ్యాతలు వస్తాయి అని, ఆనందంగా జీవిస్తారని పండితులు చెప్తూ ఉన్నారు. మన హిందూ పురాణాలలో పుత్ర గణపతి వ్రతానికి చాలా విశిష్టత ఉంది. పాల్గొన శుద్ధ చవితి నాడు ఈ పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరిస్తారు. భాద్రపద శుద్ధ చవితి నుండి సరిగ్గా 180 రోజులు అంటే 6 నెలలు గడిచేసరికి పాల్గొన శుద్ధ చవితి వస్తుంది. ఆనాటికి వినాయక చవితికి గణపతి నక్షత్ర సమూహం సూర్యాస్తమయం కాగానే ఉదయిస్తుంది. వేదంలో చెప్పిన సూత్రం ప్రకారం ఆనాడు కూడా పూజ్య దేవత గణపతే. అందుకే ధర్మశాస్త్ర కారకులు ఆనాడు పుత్ర గణపతి వ్రతం అన్నారు. పుత్ర గణపతి వ్రతం పాల్గొన శుద్ధ చవితి నాడు చేస్తారు. ఈరోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం గణపతిని పూజించి చంద్రోదయ సమయాన గణపతికి, చంద్రునికి, చతుర్థి దేవతకు చందన దూర్వాక్షంతలతో ఆర్జ్యం ప్రదానం చేయాలి. ఇలా చేస్తే సర్వకార్య సిద్ధి కలుగుతుంది. పాల్గొనం విష్ణు ప్రీతికరం అంటోంది భాగవతం. పాల్గొన శుద్ధ తదియ శాలివాహన శక సంవత్సరాది. పాల్గొన మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్థి నాడు పుత్ర గణపతి వ్రతం జరుపుకుంటారు. వినాయక చవితి వ్రతంలాగానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. మంచి సంతానం కోసం, సంతానం లేని వాళ్ళు సంతానం కలగటం కోసం ఈ వ్రతం జరుపుకుంటూ ఉంటారు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. చతుర్థి నాడు గణపతికి చేసే పూజా కార్యక్రమాల వలన సంతానం కలుగుతుంది అని నమ్మకం. కేతువు అనుగ్రహానికి వినాయక చవితి, సంకష్టచర చతుర్థి, పుత్ర గణపతి వ్రతాలు చేస్తే ఫలితం ఉంటుందని సిద్ధాంతాలు చెప్తూ ఉన్నాయి. ఆ వీడియోలోకి వస్తే ఈ పుత్ర గణపతి వ్రతం రోజు సాయంత్రం 6 తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దీపం వెలిగించండి. ఈ రోజున సాయంత్రం పూట స్నానం చేయండి. మంచి బట్టలు వేసుకుని పూజకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. ఇప్పుడు ఒక ప్రమిదను తీసుకోండి. అందులో ఆవు నెయ్యిని పోసి 2 వత్తులను విడివిడిగా వేయండి. ఆ తర్వాత ఆ ప్రమిదలో గలులుపు 2 యాలుక్కాయలను వేయండి. ఏకవత్తితో దీపం వెలిగించి మీ సంకల్పం చెప్పుకోండి. దీపంలో ఉప్పు, యాలుకలు వేయండి.
ఉప్పు యాలకులు వేయటం వల్ల ధనపరంగా ఉన్న సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా తొలగిపోతాయి. ఉప్పు చాలా శక్తివంతమైనది. ఉప్పును ఈ పరిహారంలో ఉపయోగించడం వల్ల మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. చెడు దృష్టి, నరఘోష అంతా తొలగిపోతుంది. మీ కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది. యాలకులను ఈ పరిహారంలో ఉపయోగించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇంటిలో డబ్బు నిల్వ ఉంటుంది. ఉప్పు మరియు యాలకులను వేసి దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ విధంగా దీపం పెట్టి వినాయకుడికి సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఏదైనా పండ్లను నైవేద్యంగా పెట్టి ధూపం చూపించి హారతి ఇవ్వండి. ఈ విధంగా పుత్ర గణపతి రోజు ఇంటిలో దీపం వెలిగిస్తే ఇంటిలో సిరి సంపదలు ఉంటాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో ఆటంకాలు కలుగవు. మీ మనసులోని కోరిక నెరవేరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు పుత్ర గణపతి వ్రతం రోజు ఏం చేసినా చేయకపోయినా వినాయకుడి ఫోటో ముందు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఒక్క దీపం పెట్టి వినాయకుడి అనుగ్రహాన్ని పొందండి. సకల విద్యలను ప్రసాదించే సిద్ధి ప్రదాత గణపతి. పుత్రార్థి లభతే పుత్రాన్ అంటూ గణపతి ఆరాధన వల్ల సంతానాన్ని పొందవచ్చునని నారద పురాణంలో చెప్పబడింది. దేవతాగణాలకు ఆదిగా విఘ్నాలకు అధిపతిగా ఆవిర్భవించిన గణపతికి ఆకారాన్ని బట్టి ఆధిపత్యాన్ని బట్టి అనేక నామాలు ఏర్పడ్డాయి. ఎల్లప్పుడూ మూలాధారంలో నివసించే వినాయకుని యోగులు ప్రతినిత్యము ధ్యానిస్తూ ఉంటారని గణపతి అథర్వ శీర్షం వర్ణిస్తోంది. వినాయక చవితి వ్రతం, సంకష్ట చతుర్థి వ్రతం, దూర్వ గణపతి వ్రతం తదితర వ్రతాలు గణపతిని ఉద్దేశించినవే అయినప్పటికీ పుత్ర ఫల ప్రదంగా చెప్పబడింది మాత్రం పుత్ర గణపతి వ్రతమే. గణపతియే ప్రధాన దైవంగా ఆరాధింపబడే పుత్ర గణపతి వ్రతాన్ని పాల్గొన శుద్ధ చవితి నాడు ఆచరించాలని వ్రత నిర్ణయ చంద్రిక అనే గ్రంథం వలన తెలుస్తున్నది. ఈ పుత్ర గణపతి వ్రతం చేయాలనుకునేవారు ఈరోజు ఉదయాన్నే తలంటు స్నానం చేసి వ్రతానికి కావలసిన దూర్వాలు, గన్నేరు పూలు, ఉండ్రాళ్ళు, అరటిపండ్లు తదితరాలను వ్రతానికి ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి. భార్యాభర్తలిద్దరూ కూడా ఇంటిలో ఈశాన్య భాగంలో నేలపై అలికి దానిపై తెల్లని వస్త్రాన్ని పరవాలి. దానిపై ధాన్యాన్ని పోసి మధ్యలో వినాయకుని ప్రతిమను స్థాపించుకోవాలి. ప్రతిమ లేనట్లయితే ఒక కలశాన్ని కూడా పెట్టవచ్చు, లేదా మట్టితో గణపతి ప్రతిమను తయారు చేసుకోవచ్చు. దీపారాధన చేసిన అనంతరము సంధ్యాది దోష నివారణ ద్వారా సంతాన ప్రాప్యార్థం పుత్ర గణపతి వ్రతం కరిష్యే అని సంకల్పం చెప్పుకుని పూజను ప్రారంభించాలి. విఘ్నేశ్వరుడికి ఓం గణపతియే నమః అంటూ బిగ్గరగా చెప్తూ ఉపచారాలను సమర్పించాలి. పంచామృతాలతో అభిషేకించి గణపతికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, పండ్లు తదితరాలను నైవేద్యంగా సమర్పించి నీరాజన సేవతో పూజను ముగించాలి. గణపతి ప్రీతి కొరకు 21 నామాలైన అజాస్యుడు, విఘ్నరాజు, లంబోధరుడు, శివాత్మజుడు, వక్రతుండు, శూర్పకర్ణుడు, కుప్తుడు, వినాయకుడు, విఘ్ననాశుడు, వికటుడు, వామనుడు, సర్వార్ధినాశి, భగవాన్, విఘ్నహర్త, ధూమ్రకుడు, సర్వదేవాదిదేవుడు, సుముఖుడు, ఏకదంతుడు, పాలచంద్రుడు, గణేశ్వరుడు, గణపుడు ఈ నామాలను చదువుతూ 21 దూర్వాలు, గన్నేరు పుష్పాలను గణపతిపై ఉంచాలి. అనంతరం పుత్ర గణపతి కథను చదివి అక్షింతలను దంపతులు శిరస్సుపై ధరించాలి. పిదప తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆనాటి సాయంత్రం వేళల్లో భోజనాన్ని చేయాలి. ఈ పూజలో ఖచ్చితంగా గరికను వదలాలి. దూర్వాల విశిష్టతను మహానారాయణోపనిషత్తు ఈ విధంగా వివరిస్తుంది. పావనమైనది, పవిత్రమైనది, వేల వేల ద్రవ్యాల కంటే ఉత్తమమైనది, సులువుగా అంకురించే స్వభావం కలిగిన దూర్వ నా పాపాలను తొలగించుగాక. భూమి మీద మొలచిన దూర్వ ఎక్కడైతే భూమికి తాకుతుందో తాకిన ప్రతి చోట కొత్తగా ఒక దూర్వ పుడుతుంది. ఇలా దాని జాతి విస్తరిస్తుంది. ఎలాగైతే దూర్వాలు వృద్ధి చెందుతున్నాయో అలాగే మా వంశం కూడా వృద్ధి చెందాలి. ఇంతటి అద్భుత భావన ఉన్నందుకే సంతానపరమైన పూజాధికాలలో దూర్వాలకు విశిష్టతను కల్పించారు మన పెద్దలు. ఇక వీడియోలోకి వస్తే ఈ పవిత్రమైన పుత్ర గణపతి వ్రతం రోజు ఆడవారు ఇంట్లో బీరకాయ కూరను వండాలి. ఈ పుత్ర గణపతి వ్రతం రోజు అందరూ తప్పనిసరిగా బీరకాయ కూరను తినాలి. బీరకాయను
కూర రూపంలో కానీ పచ్చడి రూపంలో కానీ. పుత్ర గణపతి రోజు బీరకాయను పప్పులో వేసి వండుకొని తినవచ్చు. పప్పు బీరకాయ, బీరకాయ పచ్చడి, బీరకాయ వేపుడు, బీరకాయ టమాటా, ఇలా బీరకాయతో ఏదో ఒక రకమైన కూరను వండుకొని తినండి. ఈ కూర తినటం వల్ల మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది. బీరకాయలో చాలా రకాల పోషకాలు ఉంటాయి. ఈ కూర తినటం వల్ల మీలోని రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల మీకు ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. ఇంకా బీరకాయను వండుకొని తినటం వల్ల మీ జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. బీరకాయ మంచి పోషక ఆహారం కాబట్టి పుత్ర గణపతి వ్రతం రోజు అందరూ తప్పకుండా బీరకాయ కూరను తినండి. మంచి ఆరోగ్యాన్ని పొందండి. ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగున్నట్లే. పుత్ర గణపతి వ్రతం రోజు బీరకాయ కూర వండుకొని తింటే మీకు సకల శుభాలు కలుగుతాయి. లక్షలు కాదు కోట్లను సంపాదించే స్థాయికి వెళ్తారు. అయితే ఈసారి పుత్ర గణపతి వ్రతం సోమవారం వచ్చింది కాబట్టి ఈ రోజున మాంసాహారం తినకూడదు. అంటే కొంతమంది ఆదివారం తెచ్చుకున్న మాంసాహారాన్ని కొంచెం పక్కకు తీసి సోమవారం వండుకుంటూ ఉంటారు. లేదా ఆ కూర మిగిలిపోతే మరుసటి రోజున వేడి చేసుకుని తింటూ ఉంటారు. ఈ పుత్ర గణపతి వ్రతం రోజు ఎవరూ కూడా మాంసాహారం తినకూడదు. చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు, పీతలు, గుడ్లు కూడా ఈ రోజున తినకూడదు. మీరు ఈ రోజున ఈ కూరలు తింటే మీకు దరిద్రం పడుతుంది. పుత్ర గణపతి వ్రతం అనేది ఒక పుణ్యదినం. ఈరోజు మీరు చేసే పూజలకు చాలా ఫలితం దక్కుతుంది. కానీ పొరపాటున ఈ కూర తిన్నా వండినా దరిద్రం పడుతుంది. ఈ కూరలను బయట నుండి కూడా తీసుకుని రాకూడదు. అలాగే ఈరోజు మీరు వండే కూరలలో ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకోండి. ఇవి మాంసాహారంతో సమానమైనటువంటి పదార్థాలు కాబట్టి బీరకాయ కూరలో ఉల్లి వెల్లుల్లి వేయకుండా ఉండండి. ఈ రోజున సాత్విక ఆహారాన్ని తినండి. సాత్విక ఆహారం తినటం వల్ల శక్తి, ఆనందము, ప్రశాంతత, మానసిక స్పష్టత పెరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ పుత్ర గణపతి వ్రతం రోజు బీరకాయ కూరను తప్పకుండా తినండి. ఆ గణనాథుని అనుగ్రహాన్ని పొందండి. ఆనందంగా జీవించండి. వ్రతాలను ఆచరించారు కానీ సంతానం లభించలేదు. చివరికి ఇక ఈ జన్మలో పుత్ర యోగం లేదని నిశ్చయించుకొని ప్రాణ త్యాగానికి సిద్ధపడగా లోక సంచారం చేస్తూ అక్కడికి వచ్చిన నారద మహర్షి వారిని వారించి వారి కోరిక తీరేందుకు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఉపాయాన్ని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీరుని పూర్వజన్మ వృత్తాంతాన్ని నారదుడికి ఇలా తెలియజేశాడు. నారద, కృతవీరుడు పూర్వజన్మలో ఒక వేటగాడు. అతడు మరణించే వరకు అనేకమైన దోపిడీలు, దొంగతనాలు, హత్యలు మొదలైనవి చేస్తూ జీవించేవాడు. ఆ జన్మలో చేసిన ఘోరమైన పాప ఫలితంగా ఈ జన్మలో సంతానం కలుగలేదని నారదుడికి చెప్పగా వెంటనే నారదుడు భూమి మీదకి వెళ్ళి ఈ వృత్తాంతాన్ని కృతవీరునికి తెలియజేశాడు. దాంతో బీతిల్లిన కృతవీరుడు నారదుడిని పాపానికి పరిహారం తెలియజేయమని కోరాడు. దాంతో నారదుడు కృతవీరునిపై జాలితో గణేశ ఆరాధన చెయ్యి, దానివల్ల నీ సర్వ పాపాలు నశించి సంతానవంతుడవు అవుతావు అని ఉపదేశించాడు. దాంతో నారదుడు చెప్పిన ప్రకారంగా ఆ దంపతులు గణేశుణ్ణి ఆరాధించి మెప్పించి తత్ఫలితంగా పుత్ర సంతానాన్ని పొందారు. ఈ వ్రతాన్ని సాక్షాత్తు పరమశివుడు పార్వతికి చెప్పాడని పురాణ కథనం. ఎంతోమంది ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నియమనిష్ఠులతో ఆచరించి సత్ఫలితాలను పొందినట్లుగా పురాణాల ద్వారా మనకు తెలుస్తున్నది. ఆనాటి నుండి ఈనాటి దాకా ప్రాచుర్యాన్ని పొందుతూ సంతానహీనులకు కల్పవృక్షంగా నిలుస్తున్నది పుత్ర గణపతి వ్రతం. అయితే ఎంతో పవిత్రమైన ఈ పుత్ర గణపతి వ్రతం రోజు ఇంట్లో పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. ఎవ్వరూ ఈరోజు ఈ కూరను తినకూడదు. కాదని ఈరోజు ఈ కూరను తింటే ఇంటికి దరిద్రం పడుతుంది, జ్ఞానం నశించిపోతుంది, ధనం హరించుకుపోతుంది, చేతిలో రూపాయి కూడా మిగలదు, కష్టాల పాలవుతారని గణపతి ఆగ్రహానికి గురి అవుతారని పెద్దలు చెప్తూ ఉన్నారు. కనుక ఎవ్వరూ కూడా పుత్ర గణపతి వ్రతం రోజు ఈ కూరను తినవద్దని పెద్దలు హెచ్చరిస్తూ ఉన్నారు. మరి ఈరోజు తినకూడని ఆ కూర ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎంతో పవిత్రమైన ఈ పుత్ర గణపతి వ్రతం రోజు ఇంట్లో పొరపాటున కూడా దొండకాయ కూరను వండకూడదు. కూర అనే కాదు, పచ్చడి, ఫ్రై ఇలా ఏ రూపంలోనూ కూడా ఈరోజు దొండకాయను తినకూడదు. చాలామందికి తెలియక ఈరోజు దొండకాయ కూర వండుకుని తినేస్తారు. కానీ దాని వలన తర్వాత భవిష్యత్తులో ఎన్నో బాధలను అనుభవిస్తారు. అలాగే ఈరోజు నాన్ వెజ్ను కూడా తినకూడదు.
దొండకాయ, నాన్ వెజ్ ఈ రెండింటిని ఈరోజు కూర రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా ముట్టుకోకూడదు, తినకూడదు. కాదని ఈరోజు దొండకాయ కానీ నాన్ వెజ్ కానీ తిన్నారంటే దరిద్రం పట్టుకుంటుంది, కష్టాల పాలవుతారు. చేతిలో పైసా కూడా మిగలదు. ఈరోజు ఎవ్వరూ దొండకాయను తినకూడదు. నాన్ వెజ్ మాత్రం పుత్ర గణపతి పూజ చేసేవారు తినకూడదు. కనుక అందరూ ఈరోజు ఈ కూరలు తినకుండా జాగ్రత్తగా ఉండండి, లేదంటే కష్టాల పాలవుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.